చంద్రశేఖర్ గారు కంగ్రాచులేషన్స్. సో తొలిసారి ఎంపీ అయ్యారు, తొలిసారి కేంద్ర క్యాబినెట్లో, అది మోదీ క్యాబినెట్లో మీరు చోటు దక్కించుకున్నారు. ఎట్లా ఉంది? వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్? డెఫినెట్గా ఆనందంగా ఉంది. అయితే ముఖ్యంగా దీనికంటే ముందు చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళ ముగ్గురికి కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నన్ను నమ్మి నా కోసం ఈ విధంగా ఎంపీ టికెట్ మంచి ప్లేస్ నుంచి ఇవ్వటం కానీ, అదేవిధంగా కేంద్ర మంత్రివర్గంలో నన్ను ఇంక్లూడ్ చేసే విధంగా కూడా వాళ్ళందరూ ఏకగ్రీవంగా నా పేరు తీసుకురావడం అనేది చాలా ఆనందం. అదేవిధంగా మోడీ గారి క్యాబినెట్లో ఉండటం అనేది, మరి మోడీ గారు ఈరోజు ప్రపంచ నాయకులు, చాలా ఆనందంగా ఉంది. సో గుంటూరుకి ఈ యొక్క కేంద్ర క్యాబినెట్లో స్థానం దక్కడం అనేది చాలా సంవత్సరాల తర్వాతనే జరిగింది. సో ఎట్లా ఉంది ఫస్ట్ టైం? డెఫినెట్గా ఇప్పుడు 40 సంవత్సరాలు అయిందేమో దాదాపుగా. గుంటూరు ప్రజలందరూ కూడా నా మీద ఎంతో నమ్మకంతో, నేను చెప్పే మాటలు నమ్మి, ఒక హోప్ తోటి అత్యధిక మెజారిటీతో గెలిపించారు వాళ్ళు. నేను కూడా వచ్చినప్పుడు ఒక సంకల్ప బలంతో వచ్చాను. ఏదో విధంగా ఎట్లా విధంగా చెయ్యాలి రాష్ట్రానికి, ముఖ్యంగా ఆ జిల్లాకి అని దేవుడు ఆల్రెడీ మార్గం చూపించాడు. ఆ రోజు నాకు మార్గం లేదు. ఏదో నా దగ్గర ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ని, నాకున్న లీడర్షిప్ కేపబిలిటీస్ తోటి అందరినీ కలుపుకొని ముందుకు తీసుకువెళ్ళి సాధ్యమైనంతగా చేద్దాం అనుకున్నాను. అయితే దానికి తోడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అసలు రాష్ట్ర చరిత్రలో నుంచి వెళ్ళిపోవటం కానీ, కేంద్ర మంత్రివర్గంలో అవకాశం రావటం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే నాకే కాదు, యువకులు కానీ ఇంకెవరన్నా చూసే వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక నిజాయితీతోటి, ఒక బలమైన సంకల్పంతో ఒక పని ముందుకు అడుగు వేస్తే అది ఏ విధంగా ఎవాల్వ్ అవుతుంది అనే దానికి ఇది ఉదాహరణగా కూడా వాళ్ళందరూ తీసుకోవాలని, స్ఫూర్తిగా తీసుకోవాలని. అదేవిధంగా డెఫినెట్గా 2 మంత్రి పదవులు అంటే కొన్ని డిపార్ట్మెంట్స్లో మనం చేయగలం. బట్ ఈ రెండింటికన్నా కూడా ముఖ్యంగా ఏంటంటే, ఇక్కడ ఉన్న అన్ని రాష్ట్రాల మంత్రులతో అందరితోటి కూడా మనం అనుబంధం ఏర్పరచుకొని వాళ్ళ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మన రాష్ట్రానికి ఏదో విధంగా మేలు చేయాలి అనేటువంటిది ముఖ్య ఉద్దేశం. సరే, మా మినిస్టర్స్ అనేవి దేశం మొత్తానికి కూడా మా శక్తి మేరకు మేము సహాయం చేస్తాం. ఏదేమైనా కూడా మన జిల్లా, మన రాష్ట్రం, తర్వాత భారతదేశం ఇవన్నీ ఉండే విధంగా చక్కగా మేము చేస్తామని. మోదీని కలిసారు కదా, మోదీ ఏమైనా దిశానిర్దేశం చేశారా? అంటే జనరల్గా చెప్పారు, ఏ విధంగా మనం చేసే పనులు ఎలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ప్రజలు, మనం ఎలా బిహేవ్ చేయాలి, ఏమి కొన్ని చిన్న చిన్న తప్పులు చేయకూడదు, ఇలాంటి జనరల్గా ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి మాలాంటి కొత్త వాళ్ళందరికీ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు తప్పించి ఇంకా ఎక్స్ట్రా ఇందులో ఏమీ లేదు. కేంద్ర మంత్రిగా మీ ప్రియారిటీస్ ఏముండబోతుంది? అవన్నీ నాకు ఇప్పుడే కదమ్మా, అన్నీ మళ్ళీ అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ గారు. ఇది చంద్రశేఖర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారు కూడా చెప్తున్నారు. సో రాష్ట్రాభివృద్ధి కోసమే తమ మంత్రి పదవులు ఉపయోగపడతాయి. రాష్ట్రం ఇక ఖచ్చితంగా సర్వతోముఖ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ముందుకెళ్తామని కూడా ఇద్దరు మంత్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.